ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురులో గణనీయమైన భాగం హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ సన్నని సముద్ర మార్గం ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక కేంద్రం. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతర్ వంటి దేశాల చమురు, సహజ వాయువు ఎగుమతులు ఎక్కువగా ఇదే మార్గాన్ని ఉపయోగిస్తాయి. అందుకే హోర్ముజ్లో చిన్న ఉద్రిక్తత వచ్చినా ప్రపంచ మార్కెట్లు వెంటనే స్పందిస్తాయి. తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, ఒమాన్, సౌదీ అరేబియా అధికారులతో హోర్ముజ్ జలసంధి నిర్వహణపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల్లో హోర్ముజ్ గుండా వెళ్లే వాణిజ్య నౌకల నుంచి స్వచ్ఛంద ట్రాన్సిట్ ఫీజు వసూలు చేసే ప్రాంతీయ విధానంపై చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. ఇది ఇప్పటికీ ఒక ప్రతిపాదన మాత్రమే. ఒమాన్ అధికారికంగా ఇరాన్తో కలిసి టోల్ అమలు చేస్తుందని నిర్ధారించబడలేదు. అయినప్పటికీ ఈ చర్చలే ప్రపంచ మార్కెట్లలో ఆందోళనకు కారణమయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. శత్రువును ఎప్పుడు అనిశ్చితిలో ఉంచాలి. ఈ వ్యూహంతోనే ఆయన ఎన్నో అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కొన్నారు. కానీ ఇరాన్ విషయంలో పరిస్థితి భిన్నంగా మారింది. నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల తరువాత కూడా అమెరికా తన లక్ష్యాలను పూర్తిగా సాధించలేకపోయింది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గే సంకేతాలు ఇవ్వడం లేదు. దీంతో ఇప్పుడు రెండు దేశాలు కూడా ఒక ప్రతిష్టంభనలో చిక్కుకున్నాయనే అభిప్రాయం అంతర్జాతీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి ముందు 3 ప్రధాన ఎంపికలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొదటిది సైనిక చర్యలను మరింత విస్తరించడం, రెండోది ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడం, మూడోది మళ్లీ దౌత్య చర్చలకు అవకాశం కల్పించడం. కానీ ఈ 3 మార్గాలలో ఏదైనా ఎంచుకున్నా అమెరికాకు భారీ రాజకీయ, ఆర్థిక వ్యూహాత్మక మూల్యం చెల్లించాల్సి రావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హోర్ముజ్లో ఉద్రిక్తత పెరిగితే మొదటి ప్రభావం చమురు ధరలపైనే కనిపిస్తుంది. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భారత్ తన ముడి చమురులో పెద్ద భాగాన్ని దిగుమతి చేసుకుంటున్నందున మధ్యప్రాచ్యం పరిణామాలను న్యూఢిల్లీ కూడా అత్యంత నిశితంగా గమనిస్తుంది. హోర్ముజ్పై కొత్త ప్రతిపాదన ఇంకా అమల్లోకి రాలేదు. కానీ అది ప్రపంచానికి ఒక స్పష్టమైన సంకేతాన్ని మాత్రం ఇస్తుంది. యుద్ధాలు ఇక కేవలం క్షిపణులతో జరగవు. చమురు మార్గాలు, వాణిజ్య రూట్లు, ఆర్థిక ఒత్తిడులు కూడా కొత్త ఆయుధాలుగా మారుతున్నాయి. ఇరాన్ ఎత్తుగడకు అమెరికా ఎలా స్పందిస్తుంది? ట్రంప్ మరోసారి చర్చల బాట పడతారా, లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా?